సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ క్రైమ్స్. అసలు సైబర్ క్రైమ్స్ ఏంటంటే మనకు తెలియాలి కదా. సైబర్ క్రైమ్స్ ఏంటని తెలిస్తేనే మనం ఇది ఎంతవరకు అవసరం అనేది తెలుస్తుంది. సైబర్ క్రైమ్స్ కొన్ని స్కూల్స్ ఆల్రెడీ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మీకు అవేర్నెస్ క్లాస్ ఇచ్చారు. సైబర్ క్రైమ్స్ అంటే తెలుసా ఏంటి? సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? సైబర్ క్రైమ్స్ అంటే అయితే సైబర్ క్రైమ్స్ అనేది ఐటీ యాక్ట్లో డెఫినేషన్స్, బుక్ డెఫినేషన్స్ వేరుంటాయి. ఇప్పుడు మనంగా సైబర్ క్రైమ్స్ అంటే ఏం తెలుసుకోవడానికి సింపుల్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను. ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉపయోగించి ఇంకో ఎలక్ట్రానిక్ డివైస్ని అటాక్ చేయడానికి ఇంటర్నెట్ను సాధనంగా వాడుకొని చేసే నేరాల్ని సైబర్ క్రైమ్స్ అంటారు. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉపయోగించి ఇంటర్నెట్ సాధనంగా ఉపయోగించి ఇంకో ఎలక్ట్రానిక్ డివైస్ మీద అటాక్ చేయడాన్ని సైబర్ క్రైమ్స్ అంటారు. ఓకే, దాంట్లోనే హ్యాకింగ్ వస్తుంది, సైబర్ బుల్లింగ్ వస్తుంది, మన ఓటీపీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. అంటే ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల జరిగే నేరాలన్నింటినీ సైబర్ క్రైమ్స్ అంటారు. ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. సార్ ఈ సైబర్ క్రైమ్స్, ఇంటర్నెట్ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు సార్ అనుకుంటారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ వాడుతున్నారు కదా. లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసులు అందరూ సెల్ ఫోన్లలోనే విన్నారు కదా. సో ప్రతి వ్యక్తి సైబర్ క్రైమ్స్కు దగ్గరగా ఉన్నాం మనం అందరం. మన దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి సైబర్ క్రైమ్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఆ సైబర్ క్రైమ్స్ దగ్గర ఉన్నాం కాబట్టి ఒక వస్తువును మనం ఉపయోగిస్తున్నప్పుడు దానివల్ల ఏమైనా ప్రాబ్లం జరుగుతుందని తెలుసుకున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలి. మనం ఒక వెపన్ ఉంది, మేము పోలీస్ ట్రైనింగ్ చేసినప్పుడు AK-47 ఇస్తారు. దాని గురించి మాకు ముందు ట్రైనింగ్ ఇస్తారు. ఇది AK-47 ఎవరు తయారు చేశారు, ఎట్లా ఉంటుంది, దీంట్లో ఫైరింగ్ ఎట్లా జరుగుతుంది, ట్రిగ్గర్ నొక్కితే ఏం యాక్షన్ జరుగుతుంది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే అది ఒక డేంజరస్ వెపన్. మనకు తెలియకుండా ఇచ్చేసి దాన్ని ఏదో చేస్తే అది మనకు అటాక్ మనకి ఫైర్ కావచ్చు, మన తోటి స్టాఫ్కి కావచ్చు. సో దాని గురించి తెలుసుకుంటున్నాం. ఎట్ ద సేమ్ వే మనం సెల్ ఫోన్ వాడుతున్నాం అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వాడుతున్నాం కాబట్టి దానివల్ల వచ్చే నష్టాల గురించి కూడా తెలుసుకోవాలి. అందుకోసమనే మీకు సైబర్ అవేర్నెస్ అనే క్యాంపెయినింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతి స్కూల్లో సైబర్ కాంగ్రెస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అంటే పిల్లలకి ముందు నుంచే సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ తీసుకురావాలి, అప్పుడు మనం సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయొచ్చు. ఇది కాన్సెప్ట్. అర్థమైందిగా సైబర్ క్రైమ్స్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది. సైబర్ క్రైమ్స్ పెరగడానికి 2 రీజన్స్ మేము ఫైండ్ అవుట్ చేసాం. 2 రీజన్స్, ఇది మెయిన్ రీజన్స్. జనాల్లో ఉన్న అత్యాశ ఒక కారణం, మనుషుల్లో ఉన్న అత్యాశ ఒక కారణం సైబర్ క్రైమ్స్ పెరగడానికి. మన జనాభాలో ఒక 100 మంది జనాభా ఉంటే దాంట్లో ఒక 30% నుంచి 25 to 30% అత్యాశ పరులు ఉన్నారు. అంటే అత్యాశ అంటే వాళ్ళు పరిగెత్తుకొని తెచ్చుకోరు, వాళ్ళకి ఒక అవకాశం వస్తే ఛాన్స్ ఉంది కదా తీసుకుందామనే ఆలోచనలో ఉంటారు. ఇట్లా 25 to 30% ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారు సైబర్ నేరస్తులు, మీకు లాటరీ వచ్చింది, గిఫ్ట్ వచ్చింది అని మెసేజ్ పంపిస్తారు. జనరల్గా కోన్ బనగే కరేడుపోత నుంచి మీకు ₹1,00,00,000 గిఫ్ట్ వచ్చింది, ఈ మా ఎగ్జిక్యూటివ్తో మాట్లాడని వాట్సాప్ నెంబర్ ఇస్తారు. లేదు అంటే మహేంద్ర XUV 300 వెహికల్ వచ్చిందంటారు. లేకపోతే అమెజాన్ నుంచి 10 lakhs ప్రైజ్ వచ్చిందని చెప్తారు. అది చెప్పగానే ఈ అత్యాశపరులు ఎవరైతే ఉంటారో 25 to 30% వాళ్ళు నిజమే నమ్మేస్తారు. నమ్మేసిన కదా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఇచ్చిన నెంబర్తో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఆ మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు మనల్ని నమ్మించేలాగా చేస్తారు. నమ్మించేలాగా చేసి మనల్ని చీట్ చేస్తుంటారు. వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తారు. సింపుల్, నేను అమెజాన్లో ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కొనలేదనుకోండి, అమెజాన్ నుంచి నా గిఫ్ట్ ఎలా వస్తుంది? ఇంతకుముందు ఊర్లలో లాటరీస్ ఉంటాయి. ఒక 100 మంది డబ్బులు కడితే ఎవరికొకరికి లాటరీ వస్తుంది. ఆ సిస్టమ్ ఐడియా ఉంది కదా. 100 మంది మనిషికి ₹10 కడితే లాటరీ పగిలిన వ్యక్తికి ఏదో ఒక వస్తువు ఇస్తారు గిఫ్ట్. ఆ సిస్టమ్ ఉంది కదా. అక్కడ ఏం జరుగుతుంది, లాటరీ ఎవరు పగులుతుంది? ఆ 100 మందిలో ఎవరికొకరికే పగులుతుంది కదా. ఆ 100 కాకుండా వేరే వాళ్ళకి పగలదు కదా. ఇక్కడ సైబర్ నేరస్తులు మనం అసలు అమెజాన్ నుంచి ప్రోడక్ట్ కొనలేదు, కోన్ బనగా కరోడ్పతికి మనం మెసేజ్ పంపలేము, వాళ్ళు మనకు గిఫ్ట్ ఎలా ఇస్తారు? వాళ్ళు గిఫ్ట్ ఇచ్చే అవకాశమే లేదు. ఈ చిన్న లాజిక్ మర్చిపోతాం మనం. వాడు మన గిఫ్ట్ ఇవ్వాలంటే మన దగ్గర ఏదో పర్చేజ్ చేయాలి, లేకపోతే లాటరీ టికెట్ కొనాలి, ఏదో చేయాలి కదా. అసలు ఏమి చేయకుండా మనకు ఆ డబ్బులు వస్తున్నాయి అంటే ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది ఇది ఫ్రాడు. సో నేను తొందరపడి పోవద్దు. వాడేం చేస్తాడు, 10 లక్షలు వచ్చినాయని చెప్పేసి ఇది US నుంచి వచ్చినాయి, ముంబై, మన హెడ్ ఆఫీస్ ముంబై, అంటే జనరల్గా ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ముంబై నుంచి జరుగుతాయి. మన US నుంచి ముంబైకి అమౌంట్ వచ్చినాయి, అమౌంట్ మెసేజ్ కూడా చూపిస్తారు, 10 lakhs వచ్చినట్లు, వాళ్ళ మన పేరు, ఫోన్ నెంబర్. ఇంకా ఆశ కలుగుతుంది నిజమే కావచ్చు అని. అప్పుడు వాడు చెప్తాడు ఏంటంటే ఇది US నుంచి ఇండియాకి వచ్చింది కాబట్టి
వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చిందంటే కస్టమ్ ఛార్జ్ కింద నువ్వు ఒక 3% కట్టాలని చెప్తారు. 10 లక్షల్లో 3% 30,000 కదా అని మనం సరే అని చెప్తాం, కట్టేస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది మీకు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా గిఫ్ట్ ప్రైజ్ మనీ వస్తే అలా 35% ట్యాక్స్ కట్టాలి. అది నిజంగా ప్రొసీజర్. 35% మీకు కూడా 35% కట్టాలని చెప్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఆల్రెడీ 30,000 పోయినాయి కదా, ఇంకో 3.5 లక్షలు కడితే మిగతా వస్తాయి కదా అని ఒక చిన్న ఆశ స్టార్ట్ చేస్తాడు వాడు. మన నుంచి కట్టించి నువ్వు ఎంత వీలైతే అంత కట్టినాక లాస్ట్కి వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇలా లాటరీ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి జాబ్ ఫ్రాడ్స్ ఇలా చేసి మనల్ని మోసం చేస్తుంటారు. ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నాం మనం? అత్యాశ. అసలు మనం ఆ ప్రోడక్టే కొనలేము, ఆ లాటరీ టికెటే కొనలేము, మనకెట్ నుంచి ప్రైజ్ వస్తుంది? ఇంపాసిబుల్. అది ఆలోచించకుండా మనం రెస్పాండ్ అవుతాం. ఇంకా రెండో రకం అమాయకులు, ఇన్నోసెంట్ పీపుల్ వల్ల సైబర్ క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అత్యాశ ఉండదు, అమాయకులు ఉంటారు. ఎక్కువ మంది ఏంటి, రైతుల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. రైతులు, కొంచెం తక్కువ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు. నేను బ్యాంక్ ఎంప్లాయీని ఫోన్ చేస్తున్నాను, బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాను, మీ అకౌంట్కు ఆధార్ కార్డ్ లింక్ కాలేదు, సో లింక్ కావాలి, లింక్ అయితేనే నీ అకౌంట్స్ వాడుకోవడానికి వస్తుంది, సో మీరు ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి అని చెప్తారు. ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పినాక మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందని అడుగుతారు. అవన్నీ చెప్పినాక అమౌంట్ వాడు ఎక్కడనో పర్చేజ్ చేసి ఓటీపీ వస్తే చెప్పండి అని చెప్తారు. వీళ్ళు అమాయకులు కదా, నిజంగానే బ్యాంక్ అయినా ఫోన్ చేసినేమో అని చెప్పేస్తారు. ఆ సైబర్ నేరస్తులు ఎంత అలర్ట్గా ఉంటారంటే ఏ సందర్భం వస్తే ఆ సందర్భాన్ని చెప్తారు. అంటే ఆ సరౌండింగ్స్ అట్మాస్ఫియర్ని బట్టి చెప్తారు, అంటే ఈజీగా నమ్మడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రైతులు ఉన్నారు, వరి ధాన్యాలు రోడ్డు మీద కుప్పలు వేసారు కదా, వాళ్ళు జోకి అమ్మిన తర్వాత గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. ఈ టైంలో రైతులకు ఫోన్ చేసి మీరు మొన్న వరి ధాన్యం అమ్మిరు కదా, ఎన్ని క్వింటాల్ అయింది అంటారు. సార్ నాకు 16 క్వింటాల్ అయిందండి. 16 క్వింటాల్ కదా, మీకు ఇంత అమౌంట్ కదా, 1,800 రూపాయల అమౌంట్ కదా, మేము అకౌంట్లో వేస్తున్నాము, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవేనా చెప్పండి అంటారు. మనం ఏమనుకుంటాం, నిజంగానే నాకు డబ్బులు వస్తున్నాయి, వ్యవసాయ శాఖ వాళ్ళు వేస్తారని అకౌంట్ డీటెయిల్స్ మొత్తం చెప్తారు. ఓటీపీ అవన్నీ చెప్పినాక మన అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది. వీళ్ళకి అత్యాశ లేదు, ఎవరి డబ్బులో తీసుకోవాలని. రైతులకు అట్లా ఉండదు, వాళ్ళ కష్టం వాళ్ళకే చాలనుకుంటారు. కానీ వాళ్ళను వీళ్ళు ఈ రకంగా మోసం చేస్తారు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని చీట్ చేస్తుంటారు. ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు వీటిని. ఈ 2 రీజన్స్ వల్ల ఎక్కువ పెరుగుతున్నాయి. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఈ 2 రకాలను మనం అవేర్ చేయాలి. సైబర్ క్రైమ్స్ మీద ఈ 2 రకాలకు మనం అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ ఆలోచనల నుంచి పుట్టిందే క్రైమ్ ఫ్రీ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్. మనం ఒక వ్యక్తి చెప్పినాం, ఎంతమంది చెప్పగలుగుతాం? ఎక్కువ మందికి రీచ్ కాలేం. ఒక సోషల్ మీడియా ద్వారా మనం ఈ మెసేజ్ను పంపిస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్లో వాళ్ళు చూసుకుంటే మనం అవేర్ చేయగలుగుతామని స్టార్ట్ చేసిందే ఈ క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్కి మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి చెప్తే ఈ సైబర్ నేరాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి జరుగుతున్నాయి అనే విషయం మీ పేరెంట్స్ తెలియాలి. వాళ్ళకి పేరెంట్స్కి ఇవన్నీ తెలియదు కదా, ఎట్లా జరుగుతున్నాయి మోసాలు అనేది. వాళ్ళ అమాయకులు, అంటే మన జనాలు ఎక్కువ మంది అమాయకులు ఉంటారు, అత్యాశపులు తక్కువ మంది ఉంటారు. ఆ అమాయకుల్ని మనం ఎడ్యుకేట్ చేయగలం. ఆ ఎడ్యుకేషన్ కోసం ఏంది, స్టూడెంట్స్ ద్వారా పోతే ఎక్కువ మందికి రీచ్ అవుతున్న కాన్సెప్ట్. సార్ నేను అత్యాశపరుణ్ణి కాదు, అట్లానే అమాయకుని కూడా కాదు, నేను మధ్యస్థుని సార్, కానీ నాకు కూడా ఇలా జరిగింది, ఏదో తొందరపాటు ఏదో బిజీలు ఉంటే నేను నొక్కేసినా నా డబ్బులు పోయినాయి. అప్పుడు ఏం చేయాలి? అవేర్నెస్ చేస్తాం, జాగ్రత్త ఉంటాం. ఎంత జాగ్రత్త ఉన్నా ఒక్కోసారి మన బ్యాడ్ లక్ నేరం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలనేది ఇంపార్టెంట్. మీరు ఏంటంటే మీ పెన్ను బుక్ తెచ్చుకున్నారు కదా, ఒక నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి, ఒక ఫోన్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 155-260. ఇది టీచర్స్ కూడా అవసరం సార్, ఇది ప్రతి ఒక్కరికి అవసరం, ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి ఈ నెంబర్ అవసరం సార్, నోట్ చేసుకోండి. 155-260. ఈ నెంబర్ ఏంటంటే సైబర్ క్రైమ్ పోర్టల్, NCRP, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న నెంబర్. ఇది దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంకి ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. ఇంకొక పోర్టల్ కూడా రాసుకోండి, అది కూడా రాసేసుకోండి. సైబర్ క్రైమ్ .cybercrime.gov.in cybercrime.gov.in. సో ఇలాంటి జరిగినప్పుడు మన దగ్గర కంప్లైంట్ వచ్చింది అనుకో, నాకు కంప్లైంట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ CCSలో ఉన్నాను, కంప్లైంట్ వస్తే సార్ నా అకౌంట్లో నుంచి డబ్బులు పోయిందని చెప్తాం. ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అంటాం. ఆ ఫోన్ నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు ఎక్కడనో మధ్యప్రదేశ్ నెంబర్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ చూస్తే
ఎక్కడనో బీహార్ నెంబర్ ఉంటుంది, బీహార్ అకౌంట్లో అమౌంట్ పోయింది, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ వచ్చింది, ఎవరిని పట్టుకోవాలి? క్లారిటీ మిస్ అవుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక జ్యూరిడిక్షన్ అనేది ఉంటుంది, వాళ్ళ భూభాగం ఉంటుంది. అట్లా మన పోలీస్ శాఖ ఒక రాష్ట్రం అనేది భూభాగం. మనం తెలంగాణ నుంచి పోయి మహారాష్ట్రలో ఉన్నో లేకపోతే మధ్యప్రదేశ్లో పట్టుకోవడం వీలు కాదు సాధారణ నేరాల్లో. కానీ ఇక నేరస్తులేమో వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. దీనికోసమని సెంట్రల్ హోమ్ మినిస్టర్స్ వాళ్ళు ఏం చేశారంటే సైబర్ క్రైమ్స్కు మనం జ్యూరిడిక్షన్ అనేది పెట్టొద్దు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా యాక్సెస్ ఈజీగా ఉంటేనే మనం సైబర్ నేరాలు తగ్గించగలుగుతాం అనేది వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఓపెన్ చేసి cybercrime.gov. అనే పోర్టల్ ఓపెన్ చేసి నేషనల్ వైడ్ ఒకటే నెంబరు, ఒకటే ఫోన్ నెంబర్ 155260 పెట్టారు. మీరు కంప్లైంట్ ఇవ్వడానికి రాగానే డబ్బులు పోగానే మీరు ఫస్ట్ మీ పేరెంట్స్ ఏం చెప్పంటే 155260 కాల్ చేయమని చెప్పాలి. వాళ్ళు చేసే పని ఏంటంటే నీ దగ్గర డబ్బులు పెంటే మీ నుంచి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటారు, స్పష్టమైన తెలుగులోనే మాట్లాడతారు, మన కానిస్టేబుల్సే ఉంటారు. మాట్లాడి ఏం జరిగింది అని అడుగుతారు. సార్ ఇట్లా ప్రొద్దున బ్యాంకు వాళ్ళని ఫోన్ చేశారు, నాది 15,000 రూపాయలు పోయింది సార్ అని చెప్తే, సరే నీకు మెసేజ్ వచ్చిందా అంటారు. అవును సార్ అంటే ఆ మెసేజ్ను స్క్రీన్ షాట్ తీసుకో, నీకు ఏ నెంబర్ నుంచి వచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకో, నీ పేరు వివరాలు నీ ఆధార్ కార్డు ఫొటోస్ తీసుకొని మాకు పంపించండి అని చెప్తారు. వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి డీటెయిల్స్ పంపించగానే ఇమీడియట్లీ బ్యాంక్ ఏ అకౌంట్కి పోయిందో మాకు తెలుస్తుంది. ఆ అకౌంటు దేశంలో ఎక్కడున్నా ఏ బ్యాంకుకున్నా మనం లెటర్ ఫ్రీజ్ చేయమని మెయిల్ పెడతారు. ఎవరు? NCRP పోర్టల్ వాళ్ళు. మెయిల్ పెట్టగానే వితిన్ 1 అవర్లో అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. మన 15,000 రూపాయలు ఏ అకౌంట్లో పడిందో ఆ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయినప్పుడు మనం రిఫండ్ చేసుకోవడం ఈజీ. అంతకుముందు ఈ ఫెసిలిటీ లేదు. మనం ఆ బ్యాంకు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ బ్యాంకుకి పోయి నువ్వు ఏ బ్యాంకు నీ అకౌంట్ ఉంది అక్కడ స్టేట్మెంట్ తీసుకురా, అక్కడి నుంచి ఏ బ్యాంకు మీద తెలుసుకుందాం, ఇవన్నీ అయ్యేసరికి 10 రోజులు అయిపోతుంది. సో 10 రోజుల తర్వాత నీకు దొరకదు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ యొక్క బ్యూటీ ఏంటంటే నీకు పోయినాక 15 నిమిషాల్లో ఫోన్ చేసినా నీకు రెస్పాన్స్ ఇమీడియట్లీ అయిపోతుంది. మీరు ఫోన్ చేసిన నుంచి 10-15 మినిట్స్లో వర్క్ అంతా అయిపోతుంది. జస్ట్ మెయిల్ ద్వారా ఫోన్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. దానివల్ల మన అమౌంట్ రిఫండ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే నేషనల్ వైడ్ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టారు. ఎవరైనా సైబర్ క్రైమ్స్లో డబ్బులు పోతే 155260 ఇమీడియట్లీ కాల్ చేయాలి. అయితే ఈ కంప్లైంట్ సార్ నాది ఒక 1 year బ్యాక్ పోయింది సార్ నేను ఇప్పుడు చేయొచ్చు అంటే వర్కౌట్ కాదు. నేరం జరిగిందని నువ్వు తెలుసుకున్న తర్వాత 24 నుంచి 48 అవర్స్ లోపు కంప్లైంట్ చేయాలి. 24 to 48 అవర్స్ లోపు మీరు కంప్లైంట్ చేస్తే మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే డబ్బులు పోయినాయి సార్ వీళ్ళు ఇట్లా చేసిర్రు. ఇంకో రకం కేసులు ఉంటాయి. డబ్బులు పోలేదు కానీ మా ఫేస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోస్ పెడుతున్నారు, లేకపోతే మా అకౌంట్ హ్యాక్ చేసి వేరే అకౌంట్స్ పెడుతున్నారు. మరి అప్పుడు ఏం చేయాలి సార్? అప్పుడు ఈ హెల్ప్ లైన్ నెంబర్ పనిచేయదు. ఇందాక పోర్టల్ ఇచ్చాం కదా cybercrime.gov.in, దాంట్లోకి వెళ్తే నీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. నీ ప్రాబ్లం ఏ ఆప్షన్ సంబంధించి ఉంటుందో దాంట్లో మీరు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఆ అకౌంట్ వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. మీరు దానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే దీని గురించి ఇంతగానం మీరు ఎందుకు చెప్తున్నారు సార్, మీకంత ఏం అవసరం సార్ అంటే, ఒకటి సరే మనం సమాజానికి సేవ చేస్తున్నాం, ఒకటి మాకు మేము హెల్ప్ చేసుకుంటున్నాం. మేము పోలీసు కదా, ఒక కేసు తగ్గినా మాకు వర్క్ తగ్గినట్లే కదా, ఒక కేసు రిపోర్ట్ కాకుండా ఆపినా మా తగ్గినట్లే కదా. దానికోసం మీ హెల్ప్ తీసుకుంటున్నాం. అంటే మిమ్మల్ని కూడా ఒక పోలీస్ లాగా వాడుకుంటున్నాం, స్టూడెంట్స్ను కూడా ఒక పోలీస్ లాగా వాడుకుంటున్నాం. నేరాలు తగ్గించడంలో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ హెల్ప్ లైన్ నెంబరు, ఈ మనం అత్యాశ అమాయకులు అనే కాన్సెప్ట్ పబ్లిక్లోకి తీసుకెళ్ళడం, ఈ 155260 ఈ పోర్టల్ నెంబర్ను పబ్లిక్లోకి తీసుకెళ్తే కొంతమంది తగ్గించగలుగుతాం కదా. ఇప్పుడు నేను ఒక్కడిని ఎంతమంది చెప్పగలుగుతాను, కానీ ఇక్కడ 600 మంది చెప్పాము. ఈ 600 మంది ఇంకా చాలామంది చెప్తారు కదా, అంటే మన సబ్జెక్ట్ రీచ్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు తెలిసిన మట్టుకు మీ రిలేటివ్స్లో కానీ ఎవరి దగ్గర కానీ సైబర్ క్రైమ్స్కి గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇట్లా అయింది సార్, అవును సార్ మా నాన్నకు మెసేజ్ వచ్చింది ఒకసారి, లేకపోతే మా రిలేటివ్ అమౌంట్ పోయింది అని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఇవ్వండి ఒకసారి. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ రామాంజనేయులు ఫ్రమ్ శ్రీ చైతన్య స్కూల్ బిక్నూర్. అయితే కరోనా పీరియడ్లో 2 yearsలో మాకు ప్రైవేట్ టీచర్స్కి ఎలాంటి వర్క్స్ లేవు కాబట్టి అలాగే యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఒక ఉపాధికి సంబంధించినటువంటి ఒక వీడియో నేను చూడడం జరిగింది. తెలియకుండానే టచ్ చేశాను. తర్వాత నేను ఎలాంటి యాక్టివిటీ చేయకుండానే ఒక 1 month తర్వాత నాకు
లీగల్ ప్రొసీజర్ అని చెప్పేసి ఒక 10,000 కట్టమని చెప్పేసి వచ్చింది. వెంబడే ఈ 155-206 కాల్ చేశాను. వితిన్ 24 hours నాకు మళ్ళీ పిఎస్ నుంచి కాల్ వచ్చింది. వెళ్ళి అక్కడ ఎంక్వైరీలో నేను పార్టిసిపేట్ చేశాను. దాని ద్వారా నాకు ఈ యొక్క సొల్యూషన్ అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ డిపార్ట్మెంట్ సార్. ఇప్పటిదాకా 155గా వర్క్ చేస్తుందని మీరే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అంటే సైబర్ క్రైమ్స్ జరగానే ఇమీడియట్లీ రెస్పాండ్ కావాలి. సార్కు జరిగింది ఏంటంటే జాబ్ ఫ్రాడ్ అంటారు దాన్ని. అది ఏం జరుగుతుందంటే జాబ్ పోయినప్పుడు ఏం చేస్తారు, నాకు జాబ్ కావాలని టెన్షన్లు ఉంటారు, మెసేజ్ వస్తుంది. ముఖ్యంగా లేడీస్ని పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తారు. మీరు ఇంట్లో ఉండే ఈజీగా పని చేసుకోవచ్చు, నెలకు 30,000 సంపాదించుకోవచ్చు, మీ కళ్ళ మీద మీరే బ్రతకచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం లేనగానే టెంప్ట్ అయిపోతాం. అరే 30,000 వస్తాయి కదా, సెల్ ఫోన్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదని చెప్తాడు. అత్యాశకు పోయేసి మనం అవును అనుకొని మనం రిజిస్టర్ చేసుకుంటాం దాంట్లో. ఇంకా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇలాంటి సైబర్ క్రైమ్స్లో ఎఫెక్ట్ అయినట్లుగా మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా? ఐఎమ్ మనోజ్ఞ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ బిక్నూర్. మా పేరెంట్కి ఒక మెసేజ్ వచ్చింది ఫోన్పే నుంచి, యూ గాట్ సమ్ మనీ ఫ్రమ్ ఫోన్పే, షుడ్ టెల్ ఓటీపీ నంబర్ ఆర్ అదర్ డీటెయిల్స్ అని వచ్చింది సార్ మెసేజ్. ఇవన్నీ ఓటీపీ చెప్పారా మీ పేరెంట్స్? చెప్పారా మెసేజ్ వచ్చింది అంతేనా? ఎస్. ఇంకా ఏం రియాక్ట్ అవ్వలేదు మేము. ఓకే ఓకే గుడ్. అంటే మీరు ఏంటంటే అత్యాశకు పోలేరు కానీ మీరు సేఫ్ అయ్యారు. ఇవి ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు. మనకు మెసేజ్ వస్తుంది డబ్బులు వస్తాయని మనం రియాక్ట్ అయితే డబ్బులు పోతూ ఉంటాయి. మేము పోర్టల్లో పోయి కంప్లైంట్ చేయడానికి ఎడ్యుకేటెడ్ ఉండకపోవచ్చు, హెల్ప్ లైన్ నెంబర్లో చేయడానికి కష్టమవుతుండొచ్చు అనే ఆలోచన ఉంది కదా. దానికోసమని ఏం చేశారంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్, ఎక్స్క్లూజివ్లీ సైబర్ వారియర్ అంటారు అతన్ని. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ పెట్టారు, ఆయన పేరు సైబర్ వారియర్ అని. ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చి సైబర్ రిలేటెడ్ మీ ప్రాబ్లం ఉంది పోతే ఆయననే ఈ పోర్టల్లో కంప్లైంట్ చేస్తారు. వాస్తవానికి ఏదైనా మనం ఎప్పుడు పోం కాబట్టి అది తెలియట్లేదు. అంటే ఆ సర్వీస్ ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ కేవలం సైబర్ కంప్లైంట్స్ తీసుకోవడానికి. నీకు ఫోన్ చేయడానికి వీలు కాలేదు, సైబర్ క్రైమ్ చేయడానికి రాలేదు, నువ్వు పోయి చెప్తే నీ గురించి ఆ డీటెయిల్స్ తీసుకొని ఆయననే నీ తరఫున అప్లోడ్ చేస్తాడు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్ అనే కానిస్టేబుల్ ఉండు. మీరు 155-260కి కాల్ చేస్తే కూడా ఒక మెసేజ్ సైబర్ వారియర్కి వస్తుంది. సైబర్ వారియర్ ఇమీడియట్లీ మీకు కాల్ చేస్తాడు, సార్ మీరు కంప్లైంట్ చేశారు కదా, విషయం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఇంకా ఏమేమి డీటెయిల్స్ కావాలో చెప్తామని. ఆ సెటప్ ప్రతి దగ్గర ఉంది. సో కాకపోతే ఏదైనా మనకు ఎక్స్పీరియన్స్ చేయలేము కాబట్టి మనకు అది తెలియట్లేదు అలాంటిది. దీనిపైన ఎక్కడైనా ఎవరికైనా ఇలాంటి హరాస్మెంట్, సెక్సువల్ అఫెన్స్ ఏదైనా లేదా హరాస్మెంట్ లాంటిది వస్తే ఏం చేయాలి? పిల్లలు ఇమీడియట్లీ చేయాల్సిన పని ఏంటి? వారు ఎవరిని సంప్రదించాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలో దానిపైన కూడా కొంచెం పిల్లలకు కులంకుశంగా ఇస్తే బాగుంటుంది. అలాగే వాళ్ళు రోడ్లో వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, స్కూల్కి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు కానీ, ఇంటికాడ కానీ, ఇంటి చుట్టుపక్కల కానీ కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి. వీటిని ఏ విధంగా అధిగమించవచ్చు, ఏం చేయొచ్చో దాన్ని కొంచెం వివరంగా ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్న కోరిక. మరి దీని గురించి తెలియజేయాలని కోరుతున్నాను. ఓకే, గర్ల్స్ స్టూడెంట్స్ క్లాస్కి వెళ్తున్నప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది, ఆన్ ది వేలో డిస్టర్బెన్స్ వస్తుందంటే సింపుల్ అమ్మ, రాష్ట్రం మొత్తంలో షీ టీమ్స్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. షీ టీమ్ యొక్క బ్యూటీ ఏంటంటే మనం ఫిజికల్గా పోయి చెప్పాల్సిన అవసరం లేదు కంప్లైంట్ ఇవ్వడానికి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే సరిపోతుంది. మళ్ళీ మిమ్మల్ని వచ్చి చెప్పమని కూడా ఎవరు అడగరు. అంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా అలా ఉన్నాయి. మీకు షీ టీంలో కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ విల్లింగ్ ఉంటేనే, కంప్లైంట్తో ఫోన్లో కూడా విల్లింగ్ ఉంటేనే మాట్లాడండి. కంప్లైంట్ను పోలీస్ స్టేషన్కి ఎట్టి బస్సులో పిలవద్దు. ఒకవేళ ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తే వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ఇంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. షీ టీంలో కంప్లైంట్ చేయాలంటే మనకు నెంబర్ ఉండాలి కదా, షీ టీమ్ నెంబర్స్ ప్రతి స్కూల్లో చెప్పింటారు కదా. ఉందా మీ దగ్గర షీ టీమ్ నెంబర్స్? బాయ్స్ కూడా మీరేమనుకుంటారు, మేము షీ టీమ్ మాకేందుకు అనుకుంటారు. మీ సిస్టర్స్కి ప్రాబ్లం రావచ్చు, మీ ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం రావచ్చు, రియాక్ట్ కావాల్సింది మనమే కదా. సో షీ టీమ్ అంటే ఓన్లీ గర్ల్స్ సంబంధించిందని కాదు, గర్ల్స్ను సంరక్షించడానికి, కేవలం గర్ల్స్ కని కాదు, గర్ల్స్ను సంరక్షించడానికి ఉన్నటువంటి చట్టం అది. షీ టీమ్ అనేది ఒక వ్యవస్థ. మన కామారెడ్డి షీ టీమ్ నెంబర్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. కామారెడ్డి షీ టీమ్ నెంబర్ 8985333321 8985333321 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మెసేజ్ పెట్టినా సరిపోద్ది, మీరు ఫిజికల్గా వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు మీకు చెప్పిన హెల్ప్ లైన్ నెంబర్సు దీనికి సంబంధించినవన్నీ కొందరు నోట్ చేసుకోలేదు, అంటే కొందరు బుక్స్ లేక నోట్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి చిన్న పాంప్లెంట్స్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు మా వాళ్ళు చిన్న పాంప్లెంట్ ఉంటుంది, దాంట్లో మన హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, దాంట్లో కన్జ్యూమర్ ఫోరం హెల్ప్ లైన్ నెంబర్, రకరకాల హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాం. సో అది జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు డౌట్ వస్తే మీరే క్లియర్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకేనా? Good morning to all teachers and students. Crime Free India. The concept of Crime Free India is prevention is better than cure. And our tagline is Avagahana Penchuko Ninnu Nuvu Kaapaduko. Thanks for being part of this seminar and patient listen. We hope the concept of seminar cyber security awareness will reach rural areas of Bignur Mandal, which will help in curbing of cyber crimes.